గానీ ఆర్టికల్స్ కానీ జర్నలిస్టిక్ వాల్యూస్ కానీ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా ఈ పాయింట్ రేజ్ చేస్తున్నారు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో ఎక్కడ కులం పేరుతో దళితుల్ని దూషించినట్టుగా అదేం లేదు కదా, ఈ కేసు ఎలా పెడతారు అనేది. దానికి అమ్మాయి ఖమ్మంపాటి శిరీష అనే దళిత నేత వెళ్ళి కేసు పెట్టింది. వాళ్ళు ఫీల్ అయ్యారు, ఇది వేశ్యల రాజధాని అన్నాడు కాబట్టి మేమందరం బతికేది ఇక్కడే కాబట్టి మమ్మల్ని కూడా అన్నట్టే అనేది ఆమె ఇది. సో దీని మీద మీరు కూడా స్టడీ చేసి ఉంటారు కదా, ఇది ఎలా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ? ప్లీజ్. అదే డెఫినెట్ గా, ఎందుకంటే ఇది ఇందులో నేను అన్న వేశ్యల్లో షెడ్యూల్డ్ కులాలకు చెందిన వారు లేరు అని చెప్పి ఆయన ఒక సందేశం అందులో ఇచ్చుంటే కరెక్ట్, అప్పుడు శిరీష ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉండేది కాదు, శిరీష కంప్లైంట్ ఇచ్చి ఉండేది కాదు. సో అందరినీ మూకుమ్మడిగా ఉద్దేశించి అన్నప్పుడు అక్కడ మెజారిటీ సంఖ్యలో ఉన్న వాళ్ళ మనోభావాలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. నేను ఎవరినో అంటే ఆయన అభిమాని మనోభావాలే దెబ్బతిన్నప్పుడు, ఎంత ప్రత్యక్షంగా మాట్లాడినప్పుడు డెఫినెట్ గా శిరీష్కే కాదు ఎంతో మంది ఆ వర్గానికి చెందిన వాళ్ళ మనోభావాలు కూడా. పట్టాభి ఎవరిని అన్నాడో తెలియదు బోసిడీకి అని, ఎవరిని అంటే ఈయనని అన్నాడా సజ్జల్ని అన్నాడు తర్వాత విషయం. మొత్తం మీద వాళ్ళిద్దరిలో ఒకళ్ళని అన్నాడు పట్టాభి అంటే, వెళ్ళి మొత్తం నాశనం చేసి పడేశారు. అదేమంటే జగనే అన్నాడు మా వాళ్ళకి బీపీ పెరిగిందని. అలాంటిది ఇక్కడ ఎందుకు పెరగదు? అందులోనూ జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక వ్యక్తి, ఆర్ సజ్జల రామకృష్ణ పట్టాభి గారు అన్నారు అనుకుంటే ఆయన కూడా ఒక సింగిల్ వ్యక్తి. అవును. మరి ఇక్కడ అక్కడ ఉన్న ఆ కమ్యూనిటీకి సంబంధించిన అంతమందిని కూడా విచక్షణ లేకుండా ఇక్కడ ఉన్నవారు అందరూ అని చెప్పి మాట్లాడినప్పుడు మరి అది తప్పే కదా. పోనీ ఆ జర్నలిస్ట్ ఏమన్నా ఏదో స్టడీ చేశాడా, మాట్లాడి అన్ని పచ్చి అబద్ధాలు ఆ విధం. రాష్ట్రంలో ఉన్నదే 109, కృష్ణా గుంటూరు జిల్లాలో ఉన్నది 9 అయితే 150 సంఘాలు ఎన్జిఓలు అక్కడ ఈ ఎయిడ్స్ కంట్రోల్ మీద పనిచేస్తున్నాయని చెప్పి నోటుకు వచ్చింది మాట్లాడి, కనీసం టాప్ 3లో కూడా ఈ ప్రాంతం లేదు. ఒకవేళ ఉన్నా కూడా అసలు ఈడేవాడండి, అసలు ఏంటి మాట్లాడతాం, అసలు దానికి దీనికి ఏంటి సంబంధం? ఇప్పుడు అమరావతి ప్రాంతంలో అసలు మరి అక్కడ దాన్ని ఎడారి చేసి పడేశారు వీళ్ళు. ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దానికి ఒక రూపకల్పన వాయువేగంతో చేయటం జరుగుతుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నది ఎంతమంది, దానికి 150 మంది ఇలా ఉన్నారు అని చెప్పి జస్ట్ నువ్వు ఏదో నోటుకొచ్చిన మాట వాడటం కోసం అమరావతి దేవతల రాజధాని అని ముఖ్యమంత్రి గారు అంటే దాన్ని ఈ రకంగా దేవతల రాజధాని అంటే పైన ఉంటారా అంటే ఏ దేవతలు? హిందూ దేవతలా, జీససా, ఎవరు అని చెప్పి ఏదో మాట్లాడటం అసలు అర్థం పడుతుందండి. సో అలాగా అసంబద్ధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడి మరీ నొక్కి వక్కానించి, మరి ఈయన శ్రీనివాసరావు గారు చాలా వెకిలిగా, ఇప్పుడు ఆయన గతంలో లక్ష్మీపార్వతి గారి విషయంలో అంత తీవ్రంగా విరుచుకుపడి ఒక మహిళని ఎలా మాట్లాడతావా, నీ కుటుంబంలోనే ఎలాంటి పరిస్థితి వస్తే ఎలా ఉంటుంది అని నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ, మరి ఆవిడ బహు వివాహాలని సమర్థిస్తూ, మళ్ళీ మీ పార్టీలోనే మరి వివాహాలు చేసుకున్నారు కదా అని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అన్యోపదేశంగా మాట్లాడుతూ ఆయన్ని విమర్శిస్తూ, అంటే ఈవెన్ని సపోర్ట్ చేశాడా, విమర్శించాడు.